మరోవైపు కేటీఆర్ పరువు నష్టం కేసుపై స్పందించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేసును న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. కేటీఆర్ ఇజ్జత్ దావా వేసి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 9 సార్లు జైలుకు వెళ్లొచ్చానని 100కు పైగా కేసులు ఉన్నాయని చెప్పారు. కేటీఆర్ మాదిరిగా ఇజ్జత్ దావాలు వేయాలంటే తాము అనేక కేసులు వేయవచ్చన్నారు బండి సంజయ్. గట్ల బెదిరిస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు. నువ్వు ఉద్యమం పేరుతో వచ్చినావు, మీ నాయన పేరేపి మీ అయ్య పేరేపి నువ్వు వచ్చినావు. నేను 9 సార్లు జైలుకు పోయినా. నా మీద నీ ప్రభుత్వం పెట్టిన కేసులు 109 కేసులు. 9 సార్లు జైలుకు పోయినా, 109 కేసులు. అర్ధరాత్రి ఎత్తుకపోయారు, మధ్యాహ్నం పూట ఎత్తుకపోయారు, రాళ్ల దాడులు చేశారు. కానీ అన్నిటిని నేను ఎట్లా ఎదుర్కొన్నా? రాజకీయ నాయకుడు నేను. ధైర్యంగా రాజకీయాన్ని ఎదుర్కొనే తప్ప ఇజ్జత్ దావాలు వేసి బెదిరించే ప్రయత్నం చేస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు. గట్ల బెదిరిస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు. నువ్వు ఉద్యమం పేరుతో వచ్చినావు, మీ నాయన పేరేపి మీ అయ్య పేరేపి నువ్వు వచ్చినావు. నేను 9 సార్లు జైలుకు పోయినా. నా మీద నీ ప్రభుత్వం పెట్టిన కేసులు 109 కేసులు. 9 సార్లు జైలుకు పోయినా, 109 కేసులు. అర్ధరాత్రి ఎత్తుకపోయారు, మధ్యాహ్నం పూట ఎత్తుకపోయారు, రాళ్ల దాడు. ఇక 22 నెలల కాంగ్రెస్ పాలనలో సంక్షేమం బంద్, అభివృద్ధి బంద్ అయిందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. బిల్లులు ఇవ్వట్లేదని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ బంద్ అయిందని, ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులు ఆపేయడంతో కాలేజీలు బంద్ అవుతున్నాయని విమర్శించారు. విద్యార్థులకు నిరుద్యోగ భృతి బంద్, జాబ్ క్యాలెండర్ బంద్, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల బంద్, ఎక్కడ చూసినా బంద్ 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 అంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు.